ఎంతో మహిమకరంగా మీరు జరిగించి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము 24వ రోజు సిలువ ధ్యాన ఆరాధన ప్రవ్వా మీ నామ మహిమార్థమై జరిగించండి. ఈ దినము నైనా ఇంతవరకు ప్రవ్వా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, దైవస్థుతి ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే లైవ్లో చూస్తున్న, వాక్యం వినుచున్న ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను కూడా అత్యధికంగా ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నీ వాక్కుల కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా నైనా వారి ఆసక్తిని నైనా వారి దాహమును తీర్చి ఆశీర్వదించండి. నైనా ఈ సమయంలో తండ్రి ప్రభా ఎందుకు పనికిరానిదని అయోగ్యురాలని తండ్రి మీరే నైనా మాతో మాట్లాడండి. మీరే నన్ను నిలవబెట్టి నీ వాక్కును మాకు దయచేయండి ప్రభా. మీ దివ్య వర్తమానముతో నైనా మమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించండి. ఈ దినము జరగబోయే 24వ సిలువ ధ్యాన ఆరాధనలో అనేక మంది బిడ్డలు పాలు పంపులు పంచుకుని మీ సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచేయండి. ఈ దైవ ఆరాధన అంతయు ప్రతి ఒక్కరికి నైనా ఆశీర్వాదకరంగా నీ నామాన్ని మహిమకరంగా జరిగించమని ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామం నాతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలోనే మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలోనే మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభు మనతో అనుదినము కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సిలువ ధ్యాన ఆరాధనలో కూడా మరి ముఖ్యంగా దైవజనుల ద్వారా దేవుడు ఎంతగానో అనేక విషయాలు, అనేక వాక్య సంగతులు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడడం ద్వారా మనకేం కలుగుతుందండి? మేలు కలుగుతుంది, ఆయన దర్శనం కలుగుతుంది, ఆయన ఓదార్పు కలుగుతుంది. ఆయన మాట్లాడితే మన కుటుంబాలకి నెమ్మది కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడినప్పుడు మనము శ్రద్ధాశక్తులతో ఆలకిస్తే, విని విడిచిపెట్టిన వారుగా కాకుండా దేవుని వాక్యాన్ని ప్రభువు నాతో ఏ దినమందు ఏం మాట్లాడతారు, ఏ మాట ద్వారా నా కుటుంబము ఆదరించబడుతుంది, ఏ మాట ద్వారా మనకు మేలు కలుగుతుందని మనం ఎదురు చూసినప్పుడు ప్రభువు అనేక విషయాలు మన జీవితాలను బట్టి, మన కుటుంబాలను బట్టి, మన బిడ్డలను బట్టి దేవుడు మనతో
మాట్లాడతారు. అలాగే మనము ప్రార్థన చేయనప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడతారు. ఆయన దర్శనమిస్తారు. ఆయన మాట్లాడి మన కుటుంబాలను బలపరిచి ఆయన దర్శనం ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన మాట ద్వారా మన కృంగిపోయినప్పటికీ కూడా, మనం దేవునిలో తప్పిపోయినప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఒక సహోదరుడు గురించి, ఆ సహోదరుడు, ఆ కుమారుడు ఏ రీతిగా దైవ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాడో మనం తెలుసుకుందాం. అయితే ఆ సహోదరుడు జీరో అయిపోయినప్పుడు దేవుడు హీరోగా ఎలా చేశాడో ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి వారు కూడా హీరో అవ్వాలని, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే ఆ కుమారుడు చిన్న ప్రార్థన చేసి తన జీవితం అంతా కూడా జీరో అయిపోయింది. తన జీవితం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఆ సమయంలో ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ఆ సమయంలో ఎవరికి మొరపెట్టాడో, ఎవరి దగ్గర తన బాధనంతా తెలియచేశాడో, ఎలా ప్రార్థన చేశాడో, తన ప్రార్థన ద్వారా దేవుడు ఎలా హీరోగా చేశాడో ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఆ కుమారుడు ఈ రీతిగా ప్రార్థన చేయించు అన్నాడు. లూకా సువార్త అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ తప్పిపోయిన కుమారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. తన తండ్రికి, తన శరీర తండ్రికి, అలాగే తను పుట్టించిన, సృష్టించిన పరలోకపు తండ్రికి, ఇద్దరికి కూడా విరోధముగా దేవుని సన్నిధిలో తను దేవుని ఎదుట పాపము చేశాడని, నేను నీకు యోగ్యుడను, నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానని తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడంటే 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు అక్కడ ఆ కుమారుడు చేసిన పనిని బట్టి కనబడుతూ ఉన్నది. ఒక మనుషునికి 2 కుమారులుండి, వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారమునకు పాడు చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులో వారిలో చిన్నవాడు తన తండ్రితో ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, తండ్రి ఆస్తిలో వారికి తన ఆస్తిని పంచిపెట్టమని అడుగుతూ ఉన్నాడు. తండ్రికి ఉన్న ఆస్తిని పంచిపెట్టి తనకి రావాల్సిన భాగం తనకిమ్మని తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతూ ఉన్నాడు? తన ఆస్తిని బట్టి ఏదైనా మంచి పని చేయడానిక, ఏదైనా ఎవరినన్నా అనాథలను పోషించుటగా, ఏదైనా మంచి పనులు చేసి దేవుని సన్నిధిలో మహిమ తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నాడా? లేదండి. తను ఏం చేద్దాం అనుకున్నాడంటే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని తన తండ్రి ఇచ్చిన సమస్త ఆస్తిని, ధనమును, తనకున్నదంతా ఆస్తి అంతా కూడా, తన తండ్రి ఇచ్చిన ఇల్లు, పొలములు అన్నీ కూడా అమ్మేసుకుని తన ఆస్తినంతనా కూడా సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమునకు
పాడు చేసెను. తన ఆస్తి అంతా ఏం చేశాడండి? మంచి పనులు చేశాడా? పోనీ ఏమైనా ఉద్యోగం చేశాడా? ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి తన వ్యాపారంను అభివృద్ధి పరుచుకున్నాడా? తన కుటుంబాన్ని ఏమైనా బలపరుచుకున్నాడా? అలాంటిది ఏమీ కూడా చేయలేదండి. తన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా సమస్తం కూర్చుకున్నాడు, సమస్తం కూడా పోగొట్టుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారమునకు పాడు చేశాడండి. చెడు వ్యాపారాలు చేసి, పాప పనులు చేసి, దేవునికి ఇష్టము లేని పనులు చేసి, తన తండ్రి ఇచ్చిన ధనమంతా, తన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేసి పాడు చేశాడండి. పాడు చేసినప్పుడు తండ్రి ఇచ్చిన ఆస్తిలో ఏ ఒక్క రూపాయి కూడా, ఏ ఒక్క ధనం కూడా, ఏ ఒక్క ఆస్తి భాగము కూడా తన దగ్గర లేదన్నమాట అండి. తన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా, మొత్తం అంతా కూడా తన దుర్వ్యాపారం చేసి పాడు చేశాడండి. తన వండడానికి కానీ, తన తినడానికి కానీ కొంత ధనం కూడా తను దాచుకోలేదు. రేపటి దినము ఎలా నాకు గడుస్తుందా, రేపటి నేను ఎలా పోషింపబడతానా, రేపటి దినము నాకు ఎవరు చూస్తారు అని కూడా ఆలోచించకుండా తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా చెడు వ్యాపారం చేసి, పాపపు పనులు చేసి, వ్యభిచారం చేసి, త్రాగుతూ, విందు కార్యక్రమాలు చేస్తూ, అనేక అల్లరి పనులు చేస్తూ, చెడు పనులు చేస్తూ, తనకున్న ధనమంతా కూడా చెడు వ్యాపారాలు చేసి పాడు చేశాడనమాట అండి. దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదంతా కూడా ఖర్చు అయిపోయిందంటండి. తన దగ్గర ధనం ఉన్నప్పుడు అంతా బాగుంది, తన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అంతా బాగుంది. తన స్నేహితులందరూ కూడా ఆ ధనాన్ని బట్టి, తన దగ్గర ఉన్న ఆస్తిని బట్టి ఆకర్షించబడి తనతో ఫ్రెండ్షిప్ చేసి తన ధనమంతా కూడా తినేసారండి. చెడు వ్యాపారం చేసినప్పుడు వారు తినేసి వాళ్ళందరూ కూడా ఏమన్నా తన దగ్గరుండి ఏమన్నా ఆదరించారా? అందరూ కూడా విడిచిపెట్టేశారు. తనకున్న స్నేహితులందరూ విడిచిపెట్టేశారు. అంతేకాకుండా అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంతా ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చిందండి. గొప్ప కరువు వచ్చి కరువు వచ్చినప్పుడు కూడా తను తినడానికి ఏమీ కూడా తన దగ్గర ఏమీ లేదండి. ఆహారము లేదు, కొనుక్కోవడానికి ధనము లేదు. ఆ సమయంలో కరువు వచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడండి? వాడు ఇబ్బంది పడసాగి ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి. తన కడుపును మార్చుకుని తనకు తినడానికి కానీ, వండడానికి కానీ, ఎవరైనా నన్ను చూస్తారా, ఎవరైనా పట్టెడు అన్నం పెడతారా, గ్లాసులు మంచినీళ్ళు ఇస్తారా అని ఎదురు చూసేవాడు. కానీ తన దగ్గర ధనం ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి తనతో స్నేహం చేసి తన ధనమంతా తిన్నారు. కానీ కరువు వచ్చినప్పుడు ఎవరు కూడా తనకి తినడానికి ఏమీ పెట్టలేదు. ఆ సమయంలో ఎవరు కూడా ఆదరించలేదు, ఎవరు కూడా వాదార్చలేదు. తనకున్న ఆస్తి అంతా కూడా లోకంలో పెట్టి, లోకస్తులకు పెట్టి, స్నేహితులకు పెట్టి తనకున్న ధనమంతా కూడా పాడు చేశాడు. ధనమంతా అయిపోయేసరికి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందండి. గొప్ప కరువు వచ్చినాడు. ఆ కరువు దినాల్లో కూడా ఎంతో ఇబ్బంది పడి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడండి. అతడు ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరినప్పుడు ఏ పనికి చేరాడండి? ఏవైనా జాబ్ చేయడానికా, ఏదైనా వ్యాపారం చేయడానికా, లేకపోతే ఏదైనా పొలం పనులు చేయడానికా? అలాంటిది ఏమీ కూడా కాదండి. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. అతడు ఎవరండి? పందుల యజమానుడండి. పందుల యజమానుడైతే ఆ యజమాని దగ్గర కూలివానిగా ఈ చిన్న కుమారుడు జాయిన్ అయ్యాడు అనమాట అండి. అసలు ఇతడు ఎవరు? ఒక తండ్రికి మంచి కుమారుడు అన్నమాట అండి. ఆస్తి గల కుటుంబం అన్నమాట అండి. ధనము, ధాన్యము, పనివారు అంతా కూడా తన కుటుంబంలో తన తండ్రి దగ్గర ఉన్నారు. ఒకరి దగ్గర పని చేయడం కాకుండా తన తండ్రి దగ్గరే అనేక మంది పని చేస్తూ ఉన్నారు. తన తండ్రితో పాటు తన కుమారులు కూడా పనివారితో పని చేస్తూ వారు చక్కగా
ఏ లోటు లేకుండా ఉండేవారండి. అయితే ఇక్కడ ధనమంతా అయిపోయినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఏదో ఒక పని చేసి నేను తినడానికి ఉండడానికి నాకు పోషణ కావాలని పందుల యజమాని దగ్గర చేరాడనమాట అండి. పందుల యజమాని దగ్గర చేరినప్పుడు ఆ యజమాని ఏం అప్పు చెప్పాడంటే పందులు మేపమని అప్పు చెప్పాడండి. ఎంత దేన స్థితి చూడండి. తనకున్న ధనమంతా పాడు చేసుకున్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో ఒక పని చేసైనా నేను బ్రతుకుతానని అంత దిగజారిపోయాడండి. తన తండ్రి దగ్గర అటువంటి స్థితి ఉన్నదా? తన పనివారికి కూడా అటువంటి స్థితి లేదండి. తన పనివారికి కూడా ఏ పూట లోటు లేకుండా, కరువు లేకుండా తన తండ్రి తన బిడ్డలను, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన పనివారిని కూడా చక్కగా పోషింపబడుతూ ఉన్నారు. అటువంటి పనివారికి ఉన్న స్థితి కూడా ఈ చిన్న కుమారుడికి లేదన్నమాట అండి. అప్పుడు ఆ పొలములోనికి ఆ పందులను మేపడానికి ఆ చిన్న కుమారుడు తీసుకుని వెళ్ళినప్పుడు వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడని కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అక్కడ ఆ పందులు మేస్తూ ఉన్నప్పుడు, పందులు ఏం తింటాయండి? ఏమన్నా బిర్యానీలు తింటాయా? ఏమైనా ఆహారం తింటాయా? పనికిరాని చెత్త, చెదారం, గెంజి ఇటువంటి ఆహారం పొట్టు తింటూ ఉంటాయి. అక్కడ అటువంటి పనికిరాని ఆహారం, ఆ గెంజి నీళ్ళను, ఆ పొట్టును అదైనా తిని తన కడుపు నింపుకోవాలని ఈ చిన్న కుమారుడు అంత దిగజారి తన కడుపుతో ఆకలితో మలమలమాడుతున్న సమయంలో ఆ పొట్టు తినైనా నేను బ్రతుకుదామని పందుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? పొట్టు తినాలని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొట్టు తినడానికి కూడా తనకి అవకాశం లేదన్నమాట అండి. పొట్టు తినాలని తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఆ పొట్టు కూడా తనకి దొరకలేదండి. ఆహారం దొరకలేదు. సరే, ఆ పందులు పొట్టు తినాలనుకున్నాడు. ఆ పొట్టు కూడా తినకుండా ఆ పందులు ఏం చేసాయండి? మూత్తో పక్కకి గెంటేసినాయి. ఆ ఆహారం కూడా వారికి దొరకలేదు. వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవరు కూడా ఏమీ ఇయ్యలేదు. అప్పుడు ఏమో వచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నానని అప్పుడు బుద్ధి వచ్చి ఏడుస్తున్నాడనమాట అండి. ఎప్పుడు బుద్ధి వచ్చింది? తనకున్న ధనమంతా అయిపోయాక, తన స్నేహితులందరూ కూడా విడిచిపెట్టేసాక, ఆహారం లేని సమయంలో ఆ పందుల దగ్గర ఉన్న పొట్టు తినాలనుకున్నాడు. ఆ పొట్టు కూడా తినడానికి వానికి ఏమి ఎవరు ఇయ్యలేనప్పుడు, ఆ పందులు కూడా ఇవ్వలేనప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందటండి. అప్పుడు తన చేసిన అతిక్రమాలను బట్టి బుద్ధి వచ్చి అప్పుడు అనుకుంటున్నాడంట, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎవరి దగ్గర అండి? తన తండ్రి దగ్గర. సమృద్ధిగా ఉన్న తన తండ్రి దగ్గర నుంచి దూరదేశం వెళ్ళిపోయి అంతకన్నా నేను ఎక్కువ సంపాదించాలని, అంతకన్నా ఆస్తిని నేను కూడబెట్టుకోవాలని దుర్వ్యాపారం చేసి తనకున్న ధనమంతా పాడు చేసుకున్నప్పుడు తన తండ్రి ఇచ్చిన ఆస్తి లేదు, తను సంపాదించిన ఆస్తి లేదు. ఎవరైనా కొంతమంది తల్లిదండ్రులు ఏదైనా కొంత ఆస్తి ఇచ్చి దానిని డెవలప్ చేసుకుని బలపరుచుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్న ఆస్తిని వారు పేకాటకి, త్రాగుడికి, వ్యభిచారం చేయడానికి, అనేక చెడు కార్యాలు చేస్తూ వారికి ఉన్న జీవితాన్ని, వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, వారికి ఉన్న ఆస్తిని పాడు చేసుకుంటారు. ఆ రీతిగానే ఈ చిన్న కుమారుడు కూడా తనకున్న ఆస్తిని అంతా పాడు చేసుకుని బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, కూలివాళ్ళు ఉన్నారు. ఆ పనివారికి కూడా ఎప్పుడు వారికి పస్తులు లేవు, ఎప్పుడు కూడా వారికి ఇబ్బంది లేదు. అయినా తన తండ్రి ఎంతగానో తన కూలి వారికి అన్నము పెట్టి సమృద్ధిగా చూస్తూ ఉన్నారు. ఆ కూలి వారికున్న సమృద్ధి కూడా నాకు లేదని, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నానని అక్కడ బుద్ధి వచ్చి ఆ కుమారుడు తన హృదయములో పశ్చాత్తాపడుతూ ఉన్నాడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు
విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నకు యోగ్యుడన కాను, నేను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాడన్నమాట అండి. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? పరలోకపు తండ్రికి, నీకును కూడా నేను నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడని నేను అనిపించుకొనుటకు నేను యోగ్యుడన కాదు. నీ కుమారుని అనిపించుకొనుటకు నాకు ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి నాకు మంచి స్థితి లేదు. నా జీవితం అంతా కూడా పాడైపోయింది, నువ్వు ఇచ్చిన ధనమంతా కూడా అదంతా కూడా పాడైపోయిందని తన తండ్రి దగ్గర పశ్చాత్తాపడి తన తండ్రి దగ్గర ఒప్పుకోవాలని, తండ్రి దగ్గరికి వెళ్ళాలని అక్కడ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన శరీర తండ్రినే కాదు, పరలోకపు తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి. తన తండ్రి దగ్గర అనేక మంది సమృద్ధికరమైన ఆహారం ఉన్నదని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నామంటే దైవ సన్నిధిలో కూడా మనకేమున్నది? ఆత్మీయ ఆహారము సమృద్ధిగా ఉన్నది. మనము లోకములో పడిపోయినప్పుడు, మన పనిపాట్లలో మునిగిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు, దేవుని వాక్యం వినలేని సమయంలో మనకు కూడా ఏం కరువు వస్తుంది? ఆత్మీయ ఆహారము కరువు వస్తుంది. మనము కూడా ఆత్మీయంగా దిగజారిపోతాం, పాపంలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, మన కుటుంబాల్లో మన ఆరోగ్య విషయంలో నష్టపోతూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళితే మనకు ఏముంటుంది? సమృద్ధికరమైన ఆహారం దొరుకుతుంది, ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఎదుగుడు ద్వారా మన కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తారన్నమాట అండి. ఇక్కడ ఈ చిన్న కుమారుడు తన జీవితం అంతా ఏమైంది? జీరో అయిపోయిందండి. చెడు వ్యాపారంతో జీరో అయిపోయింది. అటువంటి సమయంలో తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన పరలోకపు తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. 19వ వచనం మళ్ళా చదువుకుందాం. ఇక మీదట దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కుమారుడు నేను యోగ్యుడని కానని మాట్లాడుతూ ఉన్నారు. యోగ్యులు ఎవరు? యేసు ప్రభు వారే యోగ్యులు అన్నమాట అండి. ఆయన రక్షించేవారు, మరణం నుండి రక్షించిన యోగ్యుడు ఈ లోకములో ఆయన తప్ప ఈ మనుషుల్లో ఎవరు కూడా మనము యోగ్యులము కాదండి. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవు యోగ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవు యోగ్యుడవో, మరణము గెలచిన యోగ్యుడవో, మరణము గెలచిన యోగ్యుడవో, నా జీవితము నా పూజ్యుడవో, నా జీవితము నా పూజ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవు యోగ్యుడవో, యేసు ప్రభు నీవు యోగ్యుడవో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడైతే తన తండ్రికి, పరలోకపు తండ్రికి కూడా పాపం చేసి
నీకు నేను యోగ్యుడను కాను, నేను కుమారుడను కాను, నీకు నేను పాత్రుడను కానని ఎంతగానో తగ్గించుకుని పశ్చాత్తాపడి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి దగ్గర తన కాళ్ళు పట్టుకుని పశ్చాత్తాపడాలని తన తండ్రి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఎంతో దూరదేశం వెళ్ళినప్పటికీ కూడా తిరిగి ఆ దూరదేశం నుంచి ఎక్కడికి వస్తున్నాడు? తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తన తండ్రి దగ్గర ఏమున్నది? సమృద్ధికరమైన ఆహారం ఉన్నది. తన తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. తన తండ్రి దగ్గర కరువు అనేది లేదు, లోటు అనేది లేదు, ఇబ్బంది అనేది లేదు. అన్నీ కూడా తన తండ్రి దగ్గర ఉన్నాయి. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తనకి ఏ లోటు లేకుండా అనుదినము భోజనం చేస్తూ, అనుదినము కూడా తన తండ్రిని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న ఆహారాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళాక తనకు సంతోషం ఉన్నదా? తనకి సమాధానం ఉన్నదా? తన ఆస్తిని అంతా పట్టుకుని వెళ్ళాడు, కానీ తన ఆస్తి అంతా దుర్వ్యాపారమునకు పాడు చేయడం వల్ల తన జీవితం అంతా కూడా జీరో అయిపోయింది. తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. అటువంటి నాశనమైన సమయంలో కూడా పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పందులు కూడా తనను ఆహారం తినకుండా గెంటి వేసినాయండి. వానికేమీ కూడా ఎవరు ఏమీ ఇయ్యలేదండి. ఈ లోకంలో మనం కూడా దేవునికి దూరం అయిపోతే, మనలను దేవుడు ఆదరించకపోతే, మనలను దేవుడు పోషించకపోతే ఎవరు కూడా మనను పోషించరు, ఎవరు కూడా మనలను ఆదరించరు. దేవుడు ఆదరిస్తే, దేవుడు పోషిస్తే, దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఎవరొకరి ద్వారా మనకు ఆధారం చూపిస్తారు. దేవుడు ఎవరొకరి ద్వారా మనకు సహాయం చేస్తారు. దేవుడే దిగిరారు, కానీ దేవుని సహాయం అనేక రూపాల్లో దేవుడు మనకు సహాయం చేస్తారన్నమాట అండి. ఆ తప్పిపోయిన కుమారుడు పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ స్థితిని బాగు చేస్తాడనమాట అండి. ఆ తప్పిపోయిన కుమారుడు తన తప్పులన్నీ కూడా తన తండ్రి దగ్గర, పరలోకపు తండ్రి దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకుంటూ ఉన్న సమయంలో తన స్థితి అంతా బాగోలేదని, తన జీవితం అంతా పాడైపోయినదని, నరకానికి పోయే సమయంలో ఆ పాడైపోయిన స్థితిలో పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే తనకి మంచి ఆలోచన, అదే మంచి స్థితిని తనకి చేకూర్చిందన్నమాట అండి. ఆ సమయంలో పశ్చాత్తాపడాలని, తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని, పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని, తన తండ్రి కాళ్ళు పట్టుకుని పాప క్షమాపణ పొందాలని చిన్న ప్రార్థన చేశాడన్నమాట అండి. చిన్న ప్రార్థన చేసినప్పుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము కట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడ తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి తన స్థితి అంతా కూడా తన తండ్రి దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటితో పాప క్షమాపణ పొందుకుంటూ ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో మనము చేసిన తప్పులను బట్టి, మనము చేసిన అపరాధాలను బట్టి మన పరమ తండ్రి దగ్గర తప్పులు ఒప్పుకుంటే దేవుడు మనలను క్షమించే దేవుడు. పాడైపోయిన నీ స్థితిని, నీ చెడు కార్యాల ద్వారా, ఒకవేళ చెడు కార్యాలు కాకపోయినా, అంతేకాకుండా తప్పులు ఒప్పుకోకుండా నీవు గుడికి వచ్చి పాటలు పాడినా,
పరిచర్య చేసినా, తెల్లవారుజాము లేచి నువ్వు అంగలార్చి ప్రార్థించినా కానీ నీవు తప్పులు ఒప్పుకోకపోతే నీ పరిస్థితి మారదు, నీ స్థితి మారదు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ఏం చెప్తున్నారు? నీ తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించినప్పుడు మన తప్పులు ఒప్పుకుని మన హృదయాన్ని కడుక్కుని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. దావీదు కూడా 51వ కీర్తన 4వ వచనంలో కూడా ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 51వ కీర్తన 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశాను ప్రభా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను ప్రభా అని దేవునికి అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో మనం తప్పులు ఒప్పుకొనుట ద్వారా పాప క్షమాపణ పొందుకుంటాం అన్నమాట అండి. మనం తప్పులు ఒప్పుకొనుట ద్వారా పరిశుద్ధపరచబడతాం అన్నమాట అండి. ఇక్కడ దావీదు కూడా దేవునికి విరోధముగా పాపం చేసి ఉన్నాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఏ స్థితిలో తప్పిపోయేమో, ఏ తప్పులు చేసి ఉన్నామో, లోకంలో పడిపోయామా, దేవుని సన్నిధికి దూరమయ్యామా, చీకటిలో మనం పడిపోయామా, చెడు పనులు చేశామా, ప్రార్థనలో తప్పిపోయామా, పరిచర్యలో తప్పిపోయామా, సహవాసానికి దూరమైపోతూ ఉన్నామా, అన్నీ చేసినా కానీ మనం తప్పు ఒప్పుకోకుండా మనం దేవునికి భక్తి చేస్తున్నామేమో. దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, నువ్వు చేసిన ప్రతి పని బట్టి, పాపపు క్రియను బట్టి నీవు తప్పును ఒప్పుకొని ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తారు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా తన తప్పును ఒప్పుకొని తన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన తప్పును ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటామన్నమాట అండి. మన తప్పులు ఒప్పుకుంటే దేవుడు మన తప్పులు క్షమించి ఆయన కనికరాన్ని, ఆయన జాలిని మన పట్ల చూపిస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 52వ వచనంలో కూడా 32వ అధ్యాయం 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుని అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దోషమును కప్పుకొనక, మన అతిక్రమములు మనం కప్పుకోక అతిక్రమములు ఒప్పుకొనివాడు ఆయన కనికరాన్ని పొందుకుంటారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మన దోషములు కప్పుకొనక దేవుని ఎదుట మన పాపము ఒప్పుకొన్నప్పుడు యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందురని దావీదు అనుకుంటూ ఉన్నారు. మనం ఏం తప్పు చేశాము, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు అన్నంతసేపు కూడా మనకి ఏ పాపమో కూడా కనబడదు, ఏ తప్పు కనబడదు. మనము దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించినప్పుడు, ప్రభువా నా తప్పులు, నా అపరాధములు క్షమించమని మనం దేవుని అడిగితే, దావీదు తన అతిక్రమములు ఒప్పుకున్న రీతిగా, తప్పిపోయిన కుమారుడు తన అతిక్రమములు ఒప్పుకున్న రీతిగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నీ పాప దోషమును దేవుడు పరిహరిస్తాడు. మన అతిక్రమములు ఒప్పుకుంటే ఆయన మనకు క్షమాపణ దయచేస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చూద్దామండి. 103వ కీర్తన 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడినని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండి, మనం పాప క్షమాపణ కలిగి ఉండి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలంటే మనం భయభక్తితో జీవిస్తేనే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలం. భయము భక్తి లేనివాడు ఎన్నో పాపములు చేస్తాడు. దేవుని సన్నిధికి వెళ్తాడు, కానీ వాడిలో భయము లేకపోతే, భక్తి లేకపోతే దేవుని యందు క్షమాపణ పొందడు. ఎన్ని తప్పులన్నా అలా చేసుకుంటూనే పోతూ ఉంటాడు. అయితే మనం దేవుని సన్నిధిలో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడినని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన జాలిని మనం పొందుకోవాలంటే, ఆయన యందు మనకు పాప క్షమాపణ పొందుకోవాలంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడతారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మన యందు దేవుడు జాలి పడాలంటే మన తప్పులు ఒప్పుకుని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, నీ ప్రార్థన ద్వారా, నీ యొక్క క్షమాపణ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా దేవుడి నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ ఎడల ఆయన కనికరమును చూపిస్తారు, నీ ఎడల నీకు ఆయన జాలి చూపిస్తారు. అంతేకాకుండా నీకు కొన్న దుస్థితినంతా తొలగించి నీ పరిస్థితినంతా కూడా ప్రభువు మారుస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా 0 అయిపోయిన సమయంలో ఆ మనిషి చిన్న ప్రార్థన చేశాడన్నమాట అండి. నీవు కూడా మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో తప్పులు ఒప్పుకొని ప్రార్థిస్తే, చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి అక్కడ ఆ కుమారుడు హీరో చేసిన రీతిగా తన తండ్రి ఆదరించి కనికరమును చూపించి అక్కడ ఏం చెప్తున్నాడు? తన పనివారికి ప్రశస్త వస్త్రమును కట్టమని, వానికి ఉంగరము పెట్టమని, తన పాదములకు చెప్పులు తొడిగించమని, తన కుమారుడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి ఆ సంతోషమును క్రొవ్విన దూడను వధించుడి అని మనము తిని ఆ కుమారుని బట్టి సంతోషపడదుమని, ఆ కుమారుని బట్టి తండ్రి శిక్ష విధించలేదు, కానీ తన కుమారుడు పట్ల జాలి చూపించాడండి, కనికరం చూపించాడండి. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా కనికరం పొందుకున్నాడు? క్షమాపణ పొందుకుని పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించిన వారి ప్రార్థన ఆయన అలక్ష్యం చేయరని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఏదో ప్రార్థన చేయడం కాదు, కానీ విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థన చేస్తే నీవు చేసిన ఆ చిన్న ప్రార్థన కూడా ప్రభువు ఆలకించి ప్రభువు నీ పట్ల ఆయన కనికరమును చూపించి అక్కడ తప్పిపోయిన కుమారుడు ఎడల అక్కడ తన తండ్రి అక్కడ విందును చేసి తనకి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి మరలా తన కుమారుడిగా అంగీకరించి ఉన్నతమైన స్థానం ఇచ్చిన రీతిగా మనము కూడా ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఎందులో తప్పిపోతున్నాం, దేవుని సన్నిధిలో ఏ పాపము చేసి తప్పిపోతున్నాం, దేవునికి ఎందుకు మనము దూరముగా ఉంటున్నాం, ఎందుకు మన కుటుంబాల్లో కరువు వస్తుంది, ఎందుకు మన కుటుంబాల్లో శోధన కలుగుతుంది, ఎందుకు మన కుటుంబాల్లో బలహీనతలు అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి, ఎందుకు మనకి ఇటువంటి దుస్థితి కలుగుతుందని మనం ఆలోచించి ప్రార్థించినప్పుడు దేవుని కనికరమును మనము పొందుకుంటామన్నమాట అండి. దేవుని సన్నిధిలో మనము కూడా ఆ రీతిగా ప్రార్థన చేస్తే నీ స్థితిని మార్చి దేవుడు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తు దేవుడని సెలవిస్తున్నారు. కాబట్టి మన స్థితి ఎటువంటిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుడు చిన్న ప్రార్థన చేసిన రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేద్దామా? మనమందరూ మోకరించి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఆ తప్పిపోయిన కుమారుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో మనము పాప క్షమాపణ పొందుకుని మన ప్రార్థన ప్రభువు ఆలకించి తండ్రి తన కుమారు ఎడల జాలిపడినట్టు తన యందు భయభక్తులు గలవారి ఎడల
ఆయన జాలిపడినని సెలవిస్తున్నారు. కాబట్టి మనం భక్తిలో తప్పిపోతున్నామా? దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నామా? భక్తి చేస్తూ కూడా పాపము చేస్తూ ఉన్నామా? భక్తి ఆయన ఆరాధిస్తూ కూడా చెడు కార్యాలు చేస్తూ ఉన్నామా? చెడు చూపులు చూస్తూ ఉన్నామా? చెడుగా ఆలోచిస్తూ ఉన్నామా? మనం పాపము మనం బయట చేయకపోయినప్పటికీ మన హృదయంలో చెడు కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నామా? మన హృదయాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నామా? ఏ రీతిగా మనం తప్పిపోతున్నాం? మనం దేవుని సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొని హృదయపూర్వకముగా చిన్న ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని ఈ దినమందు ప్రభు మారుస్తానంటున్నాడు. నీ ప్రార్థన బట్టి ప్రభు ఆలకించి నీకున్న దుస్థితిని తొలగించి మంచి పరిస్థితిని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి వారు కూడా విన్న వాక్యాన్ని బట్టి మనం ఏ రీతిగా తప్పిపోతూ ఉన్నాం, ఏ రీతిగా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాం. సమృద్ధి అనే ఆహారం మనం పొందుకుంటున్నామా? శరీరాహారంలో లోటు ఉన్నదా? ఆత్మీయ ఆహారంలో మనకు లోటు ఉన్నదా? ఏ విషయంలో మనం కరువు కలిగి జీవిస్తున్నాం? ఏ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం? ఏ విషయంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామని ప్రభు చెప్పిన లేఖలను బట్టి మనం ఒకసారి దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన నామమునకు మీకు లెక్కలేని కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా తప్పిపోయిన కుమారుని బట్టి ప్రభా ఏ రీతిగా నైనా తన తండ్రికి, పరమ తండ్రికి చిన్న ప్రార్థన చేసి జీరో అయిపోయిన తన జీవితం, నాశనం అయిపోయిన తన జీవితాన్ని మరలా ఎలా నిలబెట్టుకున్నాడో, ఎలా మరలా ఉన్నతమైన స్థానాన్ని తన గృహంలో పొందుకున్నాడో ఈ దినమందు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా నైనా ప్రతి వారి హృదయంలో నీ విన్న వాక్యమును పదిలపరచండి. అలాగే నైనా వాక్యాన్ని బట్టి ప్రభా ఏ విషయంలో మేము తప్పిపోయామో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయామో అని నైనా విన్న వారందరూ కూడా నైనా నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకుని నీ సన్నిధిలో పాప క్షమాపణ పొందుకుని నీ సన్నిధిలో అంగీకారమైన నీకు ఇష్టమైన ప్రార్థన చేసి నీ యందు ప్రభా మంచి పరిస్థితిని, మంచి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయమని, ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరికీ తోడేండి నడిపించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.